సన్నిధిలో మనందరం సిద్ధపడిన హృదయాలతో ప్రవేశించి ఆయన ఆరాధన చేయటానికై, ఆయన నామానికి ఘనత తీసుకొని రావటానికై దేవుని సన్నిధిలో సంఘంగా మనందరం చేరువచ్చి ఉండగా, ఆరాధనకు సహాయకరంగా దైవ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొత్త నిబంధనలో 173 నెంబర్ పేజీ, 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3వ వచనం: మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆ ఆఖరి భాగాన్ని నేను మరలా చదువుతున్నాను. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చాలండి. ఈ 3వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ 3వ వచనంలో 3 వ్యక్తులు మనకు కనబడతారు. ఒకటి తండ్రి అయిన దేవుడు, రెండవదిగా ప్రభువు అయిన యేసుక్రీస్తు, మూడవదిగా మనకు అనుగ్రహించెను. మన ప్రభువు అయిన అన్న మాటలో చేరి వచ్చిన మనందరం ఉన్నాం. ఆరాధనలో మనందరం చేరి వచ్చి ఉండగా ఈ వచనం ద్వారా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు కదా, త్రిత్వం, త్రియేక దేవుడు అని మనం ఎరుగుదాం. ఆదిలో, ప్రారంభంలో, సృష్టి ఆరంభంలో సృష్టిని ఏర్పాటు చేయటానికి ఈ త్రియేక దేవుడు, ఈ ముగ్గురు ఏ విధంగా అయితే పూనుకొని సృష్టిని నిర్మించారో, ఆ తర్వాత ఆయన ప్రజలుగా చేసుకున్న ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వచ్చే విషయంలో, కనాను దేశంలో వాళ్ళని ప్రవేశింపజేసే విషయంలో ఆ త్రియేక దేవుడు ఎలాగైతే చొరవ తీసుకున్నాడో, మన రక్షణ కొరకై కూడా ఈ త్రియేక దేవుని యొక్క చొరవ మనకి కనపడుద్ది. తండ్రి అయిన దేవుడు కోరుకున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి కార్యాన్ని జరిగించారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణ కార్యాన్ని మన దాకా తీసుకొచ్చాడు. ఆ విధంగా రక్షింపబడిన మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేయడానికి చేరువచ్చిన మనం ఈ వచనంలో మనం అబ్జర్వ్ చేస్తే, ఆ తండ్రి అయిన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువులో ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించాడు. ఈ విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉండగా, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో నుంచే మన ప్రియ ప్రభువు వారు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహింపబడిన ఆశీర్వాదాలు ఏంటో మనం ఆలోచన చేసుకుంటూ ఆరాధనలో మనం ముందు కొనసాగుదాం. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో ఆరాధనా భావం కలగాలి. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో కృతజ్ఞతాభావం కలగాలి. ఉదయకాల సమయంలో చేరువచ్చిన మనందరిలో ఈ 2 అనుభూతులు మనం కలిగి ప్రభు సన్నిధిలో ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధన చేసేవారిగా ఉండాలి. ఆయన్ని, యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే మనలో ఎలాంటి అనుభూతి రావాలి? ఆరాధన అనుభూతి రావాలి. మనకు మనం ఒకసారి స్వపరీక్ష చేసుకుంటూ మనకు ఇవ్వబడిన ఈ భాగ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో కృతజ్ఞతాభావం కలగాలి. కాబట్టి ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం కూర్చుంటూ మన రక్షకుడైన ప్రియ ప్రభు వారిని మనం ఆరాధన చేసేవారిగా ఉండాలి. ఈ 1వ అధ్యాయంలోనే మనం చూస్తే 4-6 వచనాల్లో మనం చదువుతాం కదా, మధ్యలో ఒక మాట ఉండిద్ది, ఒక పదం, యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. 4-6 వచనాల్లో యేసుక్రీస్తు ద్వారా అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు ద్వారా
ఆ తర్వాత మనం కిందకి వెళ్ళి ఆలోచన చేస్తూ ఉంటే 11, 12 వచనాల్లో క్రీస్తునందు అన్న మాటని మనం చదువుతాం అక్కడ. ఆ తర్వాత 2వ అధ్యాయంలోకి వెళ్తే 2వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తుతో అన్నమాట. 3వ వచనం 1వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తునందు, 4, 6 వచనాల్లో క్రీస్తు ద్వారా, 11, 12 వచనాల్లో కూడా అక్కడ కూడా క్రీస్తునందు, 2వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తుతో. ఈ పదాలు, ఈ మాటలు మనం ఆలోచన చేస్తుంటే అసలు మన రక్షణ కార్యం క్రీస్తు లేకుండా సంపూర్ణమయ్యేది కాదు. అందుకే క్రీస్తు ద్వారా, క్రీస్తునందు, క్రీస్తుతో అన్న మాటలు మనం చూస్తాం. తర్వాత వచనాలు మనం ఆలోచన చేస్తే క్రీస్తు మాత్రమే కాదు, 2వ వచనంలో 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే 13వ వచనం ఆఖరి మాట క్రీస్తు రక్తము వలన అన్న మాట మనం చదువుతాం అక్కడ. క్రీస్తు రక్తము వలన. అలానే ఇంకా మనం కిందకు వస్తే 16వ వచనంలో 2వ అధ్యాయం 16వ వచనంలో తన సిలువ వలన అన్న మాట మనం చూస్తాం కదా. తండ్రి అయిన దేవుడు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడానికి ఒక ద్వారాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాలని, యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించాలని, యేసుక్రీస్తుతో మనల్ని బ్రతికించాలని ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఏర్పాటు చేసుకొని పంపించినట్లుగా మనం చూస్తాం. ఆ అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి తన సిలువ వలన, తన రక్తము వలన ఆ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఈ ఆరాధనలో ఉదయకాల సమయంలో చేరువచ్చిన మనం ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో నుంచి ఆరాధనా భావం మనంతట మనకే ఆ భావాన్ని మనం కలుగజేసుకోవాలి. అందుకే గతంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, వర్షిప్ వితౌట్ రెవల్యూషన్ ఈజ్ ఐడల్ వర్షిప్ అని అనుకున్నాం కదా. ప్రత్యక్షత లేని ఆరాధన అది విగ్రహారాధనే అని. ప్రత్యక్షత, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత మనకు అర్థం చేసుకున్నప్పుడు మన హృదయంలో నుంచి, మన అంతరంగాల్లో నుంచి, దావీదు అంటాడు కదా 103:1, నా అంతరంగం ముందున్న సమస్తమా, మన అంతరంగంలో నుంచి ఆ కృతజ్ఞతాభావం, ఆ ఆరాధనాభావం ప్రభు ఎదుట వ్యక్తపరిచే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా యేసుక్రీస్తు ద్వారా మనకి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదాలు ఏంటో ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో మనం ముందు కొనసాగుదాం. 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ వచనాన్ని, ఈ మాటను నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం 11వ వచనం, ఇదే పత్రిక. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులమై ఉండి, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోక విషయంలో మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఏంటంటే, మునుపు అన్యజనులమై ఉన్న మనల్ని ఇప్పుడు పేతురు రాస్తూ తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు కదా, ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి అంటాడు కదా. మునుపు అన్యజనులుగా ఉన్న మనల్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఎలా చేశాడు? దేవుని ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే తన కుమారులుగా ఆయన మనల్ని చేసుకున్నాడు అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం ఏంటంటే, గతంలో అన్యజనులుగా ఉన్న మనం ఇప్పుడు ప్రభువు వారు మనల్ని ఎలా చేశాడంటే తన సొంత కుమారులుగా, తన ప్రజలుగా చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఈ విధంగా ఆశీర్వదించాడు. అన్యజనులు, మునుపు అన్యజనులం, ఇప్పుడైతే దేవుని ప్రజలం, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, దేవుని ప్రజలమై ఉన్నాము అని పేతురు రాస్తూ 2వ అధ్యాయంలో అనలేదా మాట? ప్రభువారు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం ఎంత గొప్పదో కదా. అన్యజనులైన మనల్ని తన ప్రజలుగా చేసుకున్నాడు. ఈ స్థితి మన జ్ఞాపకం వస్తే మనలో నుంచి ఏం కలగాలి? కృతజ్ఞతాభావం కలగాలి. రండి మరొక మాటని ఇదే
పత్రికలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండో అధ్యాయం 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమయ్యారు? సమీపస్తులై ఉన్నారు. దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం ఎంత గొప్పది. మునుపు అన్యజనులం, దేవుడు మనల్ని ఎలా చేశాడు? తన సొంత ప్రజలుగా, ధన్యులుగా మనల్ని చేశాడు. ఈ వచనం ప్రకారం మునుపు ఎవరం మనం? మునుపు దూరస్తులమైన మనల్ని దేవుడు ఇప్పుడు ఎలా చేశాడు? మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం దేవుడు సమీపస్తులుగా చేశాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. అలానే మరొక మాటను కూడా మనం చదువుదాం, చూడండి. ఇదే పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుంటే అక్కడ కూడా కొన్ని మాటలు మనకు అనుగ్రహించబడిన ఆశీర్వాదాలు మన జ్ఞాపకం చేసుకోవచ్చు. 2వ అధ్యాయంలో నుంచి 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మునుపు ఎలాంటి వారం అంటే ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్న వారం. కానీ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం ఏంటంటే, మునుపు ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్న మనం ఇప్పుడు ఎలా చేశాడంటే, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించేవారిగా, నడుచుకునేవారిగా మనం చేయలేదా? దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పది. సంఘంతో కలిసి మనం నడుచుకునేవారిగా మనం చేయలేదా? మన స్థితిని, మనకు ఇవ్వబడిన ధన్యతను, మనకు ఇవ్వబడిన భాగ్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో నుంచి ఏం కలగాలి? కృతజ్ఞతాభావం కలగాలి. ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదాలు ఈ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. అదే వచనం మనం ఇంకా కిందకు వెళ్ళి చూస్తే 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి ఏం చేస్తున్నాం? మునుపు ప్రవర్తించే వారంగా ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం ఎంత గొప్పది. ప్రభునందు ప్రియులారా, మునుపు మన స్థితి వేరు. మనం రక్షింపబడిన మనం యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకించిన, ఇప్పుడు అనుగ్రహించిన ఈ స్థితి వేరు. అన్యజనులం, దూరస్తులం. ఇంకా కిందకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఇదే వచ్చిన 3వ వచనంలో, కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మునుపు దైవోగ్రతకు పాత్రులమైన మనల్ని దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆయన కృపలో మనల్ని బలపరుస్తూ నడిపించలేదా ఇంతవరకు? దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం ఎంత గొప్పది. రండి, మనం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు క్రీస్తు ద్వారా, క్రీస్తునందు తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మనకి ఆపాదించబడిన, మనకు అనుగ్రహించబడిన ఈ భాగ్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనలో నుంచి ఏం కలగాలి? అంతే, కృతజ్ఞతాభావం కలగాలి. మరొక మాటనే ఈ పత్రికలో మనం ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. వచనం 8, మీరు పూర్వమందు చీకటి అయ్యుండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. గతంలో చీకటి సంబంధమైన ఆ అధికారి కింద మనం చీకటిలో జీవించిన మన తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం ఏంటి? ప్రభువునందు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం ఏంటంటే వెలుగుగా మనల్ని చేశాడు. మునుపు పూర్వము చీకటి అయి ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? వెలుగుగా చేశాడు. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, మునుపు అన్యజనులుగా ఉన్న నన్ను నీ ప్రజగా చేసుకున్నావు, నీ కుమారులుగా చేసుకున్నావు, నీకు థ్యాంక్స్ ప్రభువా అని మన హృదయంలో నుంచి కృతజ్ఞతాభావం కలగాలి. ఆయన ఎదుట
వ్యక్తపరచాలి. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాలు మనం ఆలోచన చేసుకుంటుండగా ఇదే మొదటి అధ్యాయంలో మనం చూస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే తర్వాత 4-6 వచనాల్లో తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మనల్ని ప్రతి విషయంలో ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించి తన కార్యాన్ని ముగించాడు. మన మీద ఒక బాధ్యత ఉంచాడు. ఆ బాధ్యత ఏంటంటే దేవుని కృపా మహిమకు మనం కీర్తి కలుగజేసే వారంగా ఉండాలి. ప్రభు బలలో పాలు పంపులు పొందబోతున్న మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. గడిచిన వారంలో నేను ఆయన కృపా మహిమకు కీర్తి కలుగజేసానా, లేదంటే అవమానాన్ని తీసుకొచ్చానా? ప్రభువు మనకు అనుగ్రహించిన భాగ్యాల్లో, ఆ ధన్యతల్లో మనం జీవించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున గడిచిన వారంలో ఎక్కడన్నా మనం నడుచుకున్నామా? లేదు. దేవుని వాక్యానుసారంగానే నడుచుకున్నాను, ప్రభువా నీకు స్తోత్రం అని అంటే ఆయన కృపా మహిమకు మనం ఏం తీసుకొచ్చినట్టు? అంతే, కీర్తి కలుగజేసినట్లే. ఉదయకాల సమయంలో దేవుని ప్రజలమైన మనం, దేవునికి సమీపస్తులంగా చేరిన మనం, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్న మనం, దేవుని కృపకు పాత్రులమై ఉండి ఆ కృప కింద నడుస్తూ వచ్చిన మనం, వెలుగులో జీవిస్తూ వస్తున్న మనం, మన ప్రియ ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని ఆశీర్వదించడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తము వలన అన్న మాటను మనం చూసాం కదా. మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి తను సిలువ పొందాడు. తన సిలువ వలన అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆ సిలువ కార్యాన్ని ఆయన అనుభవించి ఇట్టి స్థితిని అనుభవించడానికి మనకిచ్చాడు. ఆ ప్రియ ప్రభు వారిని మనం తలపోసుకుంటూ మనకిచ్చిన భాగ్యాలను, మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపా మహిమ కీర్తి కలిగిద్దాం. ఆయన ఆరాధన చేద్దాం. ఆయన బలలో పాలు పంపులు పొందుదాం. దేవుడి చిన్న తలంపులు ఆరాధన కొరకై దీవించునుగాక.